హలో! హాయ్ అండి. నేను మీ వసుంధర వంట రుచులు. నా స్టైల్‌లో గుత్తి వంకాయ కూర ఎలాగో చూసేయండి. మీరొక్కసారి చేస్తే ఇదే స్టైల్‌లో ఫాలో అయి తింటారండి. కూరగాయల్లో రారాజు మన వంకాయ. ఒక అర్ధ కేజీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పల్లీలండి. పల్లీలు పచ్చివే వేసుకోవాలండి. ఎండు కొబ్బరి ముక్కలు ఒక 2, అల్లం ఒక ముక్క, ఒక వెల్లుల్లి, 2 టమోటో, ఉల్లిపాయ ఒకటండి. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. ఇవి ఆప్షన్ మీ దగ్గర ఉంటే చూడండి. లేదంటే అవసరం లేదు. ఎందుకంటే కొద్దిగా టేస్ట్ బావుంటది. కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి. దాంట్లోకి పల్లీలు, డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఆప్షనే అండి చెప్పాను గదా! అలాగే ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా చేసేసుకొని ఎండు కొబ్బరి ఏసుకోవాలి. మీకు అది వద్దు కొబ్బరి పన్నవాళ్ళుంటే తీసేయొచ్చు. అందులో ఏం లేదు. అల్లం కొద్దిగా, తెల్లవాయ అండి పొట్టు తీసేసుకొని తెల్లవాయ ఏసేసుకోవాలి. ఇప్పుడు అందులోకే ఒక ఆనియన్ కట్ చేసుకోవాలండి. ఆనియన్ ఏస్తే ఏయొచ్చు లేకుంటే లేదు. కానీ టేస్ట్ చాలా బావుంటుందండి. కొత్తిమీర కొద్దిగా, టమోటో 2 ఏసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది పులుపు కాబట్టి కర్రీ పాడవకుండా ఉంటుంది. కొద్దిగా ఆయిలు, కొద్దిగా ఉప్పు, పసుపండి. ఆయిలు, ఉప్పు, పసుపు ఎందుకంటే మసాలాకి టేస్ట్ వస్తుందండి. కొద్దిగా కారం, కారం తగినంతండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడండి. ఇవి మసాలాలోనే మొత్తం మనకి కారం, ఉప్పు అన్నీ పడితే ముక్కలకి బాగా అంటుకుంటుందండి. వంకాయ తింటుంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది నోటికి తెలుస్తుందండి బాగా. ఇలా మిక్సీ పట్టాలండి. మరీ అంత పేస్ట్‌గా గాకుండా, అంత దరగగా గాకుండా ఒక మీడియం నేను చూపిస్తున్నాను గదా! ఇక్కడ. అలాగా చేసుకుంటే చాలండి. ఇప్పుడు వంకాయ తీసుకోవాలండి. నేనైతే సిజర్‌తో కట్ జేస్తున్నానండి. కత్తితో కంటే సిజర్‌తో నీట్‌గా కట్ అయితాదని అలా సిజర్‌తో కట్ చేసేసేయాలండి ఎనకాల తొడుము. ఇప్పుడు వాటర్ తీసుకొని, వాటర్‌లోకి కొద్దిగా ఉప్పేయండి. ఈ చిట్కా మీరు ఉపయోగించుకోండి. ఉప్పేయడం వల్ల వంకాయ కట్ జేసి దాంట్లో వేస్తే నలుపు అట్లా రాకుండా చేదున్నా వెళ్ళిపోతుందండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తే వంకాయ కూర ఇంకా టేస్టీగా గాని వస్తుంది. అలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. 4 ముక్కలుగా చూపించినట్టు 4 పీసులు చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మసాలా అంతా కూరుకోవాలండి. అదే మసాలా అంతా దాంట్లో పెట్టేసుకొని నిండుగా మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టుగా నీట్‌గా దాంట్లో అమర్చుకోవాలండి. ఈ వంకాయ కూర మీరు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. ఈ టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. నేనైతే ఇది నాన్ స్టిక్ ఏవి యూజ్ చేయనండి ఆల్మోస్ట్. స్టీల్ గానీ, ఐరన్ గానీ యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టానండి. స్టీల్ కుక్కర్ చిన్నది. అందులోకి ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయినంక ఒక్కొక్క వంకాయ చేత్తో ఒక్కోసారి వేసుకుంటుండాలండి. మసాలా అంతా ఒకసారేస్తే బావుండదు. అలా ఏసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఆయిల్‌లో. అప్పుడు ఆయిల్‌లో అది కొద్దిగా వంకాయలు ఉడకడం వల్ల కొంచెం మంచి టేస్ట్‌గానొస్తుందండి. మీరొక్కసారి చేయండి. పదే పదే ఇదే స్టైల్‌లో చేస్తారండి నిజంగానే. అంత టేస్టీగా ఉంటది. చాలా ఇయర్స్ నుండి నేను ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తున్నానండి. ఆయిల్‌లో ఉడకడం వల్ల కొద్దిగా టేస్టీనెస్ ఎక్కువైతుందండి. గుత్తి వంకాయ, నూనొంకాయ అంటారు గదా! మరీ నేనైతే ఎక్కువ ఆయిల్ వేయడం లేదండి. ఇలా కొద్దిసేపు అటు ఇటు మసాలా ఆయిల్‌లో ఉడకడం వల్ల కొద్దిగా టేస్టే గాని వేరే లెవెల్‌లో వస్తుందండి. ఇప్పుడు మిగిలిన మసాలాలకి కొద్దిగా వాటరేసేసి అందులోకి వేసేసుకోవాలండి. మీకి కావాలంటే కొద్దిగా ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకోండి. అవసరం లేదంటే మసాలాతోనే సరిపోతుందంటే సరిపోతుంది. దాని మీద ఇప్పుడు ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు ఉడకనిచ్చేసేయాలండి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఆహా! ఓహో! రైస్‌లోకి కానీ, చపాతీలోకి గానీ, బగారా రైస్‌లోకి కానీ ఎక్సలెంట్‌గా ఉంటుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ సో మచ్.